ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்வோம். ప్రేమ కలిగిన ప్రేమైన తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా ప్రభువా, మా జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంవత్సరము ఆఖరి గడియల్లో ప్రభువా మేము ఉంటుండగా మరొకసారి మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. కృప చూపించండి ప్రభా. దీనదాసుని మీరు జ్ఞాపకం చేసుకొని సిలువ చాటున మరుగుపరిచి ప్రభా మీ యొక్క కృపా సింహాసనం నుండి మీ యొక్క వాక్యాన్ని వెదజల్లండి. తద్వారా మీ బిడ్డలు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయండి. అనువాదం చేయుచున్న సహోదరుని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. మీరు కృప చూపించండి, సరైన పదాలు రాగలుగుటకు సహాయం చేయండి. మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ஆமென். బెత్లెహేం హౌస్ ఆఫ్ వర్షిప్ బాగలూరు సంఘపు పెద్దలు, విశ్వాసులు, వారందరి నుండి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. பெத்லெஹேம் பாகலூர் சபையிலிருந்து மூப்பர்களும் உம்முடன் விசுவாசிகள் யாவரும் உங்களுக்கு அவர்கள் வாழ்த்துதலையும் வந்தனங்களையும் தெரிவித்துக் கொள்கிறார்கள். మనము 2025 సంవత్సరము ఆఖరి గడియల్లో ఉంటున్నాం. நாம் 2025வது ஆண்டிலே கடைசி மணி நேரங்களிலே இருக்கிறோம். ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను, ప్రేమను ఈ సంవత్సరం అంతా మన పైన తను చూపిన వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకుందాం. இந்த ஆண்டு முழுவதும் தேவன் தம்முடைய உண்மை, கிருபை எல்லாவற்றையும் நம் மீது காண்பித்தபடியால் அவருக்கு நன்றி செலுத்த வந்திருக்கிறோம். కీర్తనలు 84:10 ప్రకారము ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. சங்கீதம் 84ஆம் அதிகாரம் 10ஆம் வசனம் சொல்லுகிறது, 1000 நாளை பார்க்கிலும் உமது பிரகாரங்களில் செல்லும் ஒரே நாள் நல்லது என்று வாசிக்கிறோம். హబక్కుకు 3:2లో సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము అని రాయబడింది. ஆகவே அங்கே ஆபுக்குக் என்ற புத்தகத்திலே 3ஆம் அதிகாரம் அங்கே வாசிக்கும்போது வருஷங்களின் நடுவிலே எங்களை உயிர்ப்பித்தருளும் என்று நாம் வாசிக்கிறோம். విలాప వాక్యాల్లో కూడా ఆయన కోపించుచునే తన వాత్సల్యత మనపై చూపేవాడు, ఆయన నమ్మదగిన దేవుడని ఉంది. ஆகவே அவர் கோபம் பட்டாலும் நம் மீது தம்முடைய இரக்கமும் உண்மையும் காண்பிக்கிற ஒரு தேவனாக அவர் இருக்கிறார். కీర్తనలు 48:14 ప్రకారము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన నమ్మకంగా నడిపిస్తాడు. ஆகவே சங்கீதம் 48 கடைசி வசனத்துல வாசிக்கிறோம், இந்த தேவன் உண்மையுள்ளவர், மரண பரியந்தம் நம்மை நடத்துவார் என்று நாம் வாசிக்கிறோம். కాబట్టి సంవత్సరాలు జరుగుచుండగా, కాలాలు మారుచుండగా మన దేవుడైతే మార్పు లేనివాడు, ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ஆகவே வருஷங்கள் உருண்டோடு நேரங்கள் எல்லாம் மாறிக்கொண்டிருந்தாலும் கர்த்தர் வருஷங்களின் நடுவிலே தம்முடைய கிரியையை உயிர்ப்பிக்கிறவராக அவர் இருக்கிறார். కీర్తన 93:2లో పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరపరచబడెను, సదాకాలము ఉన్న దేవుడవు నీవే రాయబడింది. ஆகவே சங்கீதம் 93ஆம் அதிகாரம், ஆண்டவரே உம்முடைய சிங்காசனம் என்றென்றைக்கும் பூர்வ காலம் முதல் அது நிலைத்திருக்கும் என்று வாசிக்கிறோம். మీకా 5:2లో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ஆகவே மீகாவின் புத்தகம் 5ஆம் அதிகாரம் அங்கே வாசிக்கும் మీకా 5:2 மீகா 5:2 என்று வாசிக்கும் போது పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ஆகவே அவருடைய அநாதி நாட்களாய் அவருடைய புறப்படுதல் அநாதி நாட்கள் ஆகிய பூர்வத்தினுடையது என்று தமிழ்ல போடப்பட்டு இருக்கிறது. ఇంతవరకు చెప్పిన ఈ వాక్యాలన్నీ కాలముతో సంబంధంగా ఉండేవి. நான் இந்த இத்தனை வசனங்கள் சொன்னது அது காலத்தை குறித்த ஒரு வார்த்தையாக இருக்கிறது. ఈ రాత్రి వేళ మన ఆరాధన కొరకై తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, இந்த ராத்திரி வேளையிலே ஆராதனைக்காக தீத்தின் புத்தகம் 3ஆம் அதிகாரம், புக் ஆஃப் டைட்டஸ் சாப்டர் 3 and verse 5
5 అందరూ కలిసి చదువుకుందాం. இந்த వసనத்தை இணைந்து எல்லாரும் எடுத்துக்கொண்டு வாசியுங்கள். டைட்டஸ் சாப்டர் 3. మీ 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 భాషల్లో స్పష్టంగా బిగ్గరగా చదవండి. ఆగవే- దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ஆகவே தேவனுடைய சமூகத்தில் இருக்கிறோம். நம்முடைய இந்த வார்த்தையை உச்சரித்து நன்றாக வாசிக்க தேவன் கிருபை புரிவாராக. మనము நாம் నీతిని செய்த అనుసరించి நீதியின் చేసిన கிரியைகளின் క్రియల நிமித்தம் మూలముగా కాక, அவர் మన நம்மை కనికరము ரட்சியாமல் చొప్పునే தமது இரக்கத்தின்படி மறுஜென்ம முழுக்கினால் பரிசுத்த ஆவியினுடைய புதிதாக்குதலினாலும் நம்மை ரட்சித்தார். కాబట్టి మనల్ని ఆయన రక్షించినాడు. அவர் நம்மை ரட்சித்தார். ఆయన ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే తెలుగులో కింద ఫుట్ నోట్ లో పునఃస్థితి స్థాపన సంబంధమైన అని ఉంది. மறுஜென்ம முழுக்கினால் என்று சொல்லும்போது நம்முடைய ஜென்ம சுவாபத்தை தேவன் மாற்றி ஒரு புதிய ஆரம்பத்தை கொடுக்கிறவராயிருக்கிறார். పునఃస్థితి స్థాపన అంటే ரெஸ்டோரேஷன் டு தி ஒரிஜினல் ஸ்டேட்டஸ். ஆகவே ஒரு ஆதியில் இருந்த ஒரு இயல்புக்கு தேவன் மறு ஜென்மத்தினாலே அந்த இயல்புக்கே முதலிருந்த காரியத்திற்கே தேவன் திரும்ப கொண்டு வருகிறார். ஒரிஜினல் ஸ்டேட்டஸ் అంటే ఏమిటి? ஆகவே நாம் ஆதியில் இருந்த அந்த நிலைமை என்று சொல்லும்போது அதனுடைய விளக்கம் என்ன? సో ఒరిజినల్ స్టేటస్ మనం తెలుసుకోవాలంటే ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవాలి. ஆகவே ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 28ஆம் வசனத்திலே நம்முடைய ஒரிஜினல், அதாவது ஆரம்ப அல்லது முதல்ல எப்படி இருந்தோம் என்று நமக்கு சொல்லப்படுகிறது. దేవుడు తాను సృష్టించవలసినవన్నీ మన కొరకు సృష్టించిన తర్వాత ஆண்டவர் நமக்காக எல்லாவற்றையும் சிருஷ்டித்த பிறகு వీటినన్నిటిని మీరు లోవర్చుకొని దానిని ఏలుడి అని వారిని ఆశీర్వదించాడు. ஆகவே அவர்களை எல்லாவற்றையும் படைத்துவிட்டு ஆண்டு கொள்ளுங்கள் என்று தேவன் அவர்களை ஆசீர்வதித்தார். మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపర్చుకొని దాన్ని ఏలుడి అని ఉంది. ஆகவே அங்கே பார்க்கிறோம், நீங்கள் எல்லாவற்றையும் அனுபவித்து அந்த பலுகி பெருகி பூமியை நிரப்புங்கள் என்று கூறுகிறார். అయితే ఒక్క మనుష్యుని అవిధేయత ద్వారా, ஒரு மனிதனுடைய கீழ்ப்படியாமையின் நிமித்தமாக, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే, ரோமர் 5ஆம் அதிகாரம் 12ஆம் வசனத்திலிருந்து கவனிக்கும் போது, ఒక్క మనుష్యుని అవిధేయత వలన లోకములోనికి పాపమును, పాపము వలన మరణము ఈ లోకానికి ప్రవేశించింది. ஆகவே ஒரு மனிதனுடைய கீழ்ப்படியாமையினாலே இந்த உலகத்திற்கு என்ன நடந்தது? மரணம் உலகத்திலே பிரவேசித்தது. மனுஷருடைய பாவங்கள் செய்தபடியால் எல்லாரும் மேலும் வந்தது போல இதுவும் ஆயிற்று. కాబట్టి ఆదాము చేసిన పాపము వల్ల ఆ మరణము పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది. ஆதாம் செய்த பாவத்தின் நிமித்தமாக அதனுடைய மனுஷனுடைய குலத்திற்கே அந்த பாவம் தொட்டுவிட்டது. కాబట్టి ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను అని అక్కడ రాయబడింది. ஆகவே அங்கே பார்க்கிறோம் அந்த வசனத்திலே ஆதாம் முதலாக மோசே வரைக்கும் இந்த பிரமாணம் வேலை செய்தது என்று வாசிக்கிறோம். అయితే మన కొరకు దేవుడు కరుణా సంపన్నుడై తన కుమారుని ఈ లోకానికి పంపించుట ద్వారా ఒక్క మనుష్యుడు కడపటి ఆదాము ద్వారా మనకు జీవం మళ్ళీ కలిగింది. ஆகவே கடைசி ஆதாம் ஆகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக நமக்கு மறுபடியும் அந்த ஸ்திதிக்கு நாம் கொண்டு வரப்பட்டிருக்கிறோம். కాబట్టి ఇది పునఃస్థితి స్థాపన. ஆகவே இது மறு ஜென்ம காரியம் என்று நாம் தீத்திலே வாசித்தோம். హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, எபிரேயருக்கு எழுதின நிருபம் 10ஆம் அதிகாரம், ஹீப்ரூ சாப்டர் 10 19వ వచనం, verse 19 19ஆம் வசனம். నేను చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ஆகையால் சகோதரரே, நாம் பரிசுத்த ஸ்தலத்தில் பிரவேசிப்பதற்கு இயேசுவானவர் தமது மாம்சமாகிய திரையின் வழியாய் புதிதும் ஜீவனுமான மார்க்கத்தை நமக்கு உண்டு பண்ணினபடியால். మత్తయి సువార్త 28:51లో 50-51 మనం చూసినప్పుడు యేసు బిగ్గరగా కేక వేసి తాను ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయం యొక్క తెర
రెండుగా చీల్చబడింది. ஆகவே இயேசு கிறிஸ்து சிலுவையிலே தொங்கி தமது ஜீவனை விடும்பொழுது அங்கே தேவாலயத்தினுடைய திரைசீலை மேல் தொடங்கி கீழ் வரைக்கும் கிழிந்தது என்று வாசிக்கிறோம். ఆనాటి దేవాలయంలో అది ఆ తెర అనేది 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ஆகவே அந்த திரைசீலை என்பது 67 அடி நீள அது உயரமாக இருக்கக்கூடியது. ఇక్కడ ఉన్నది దాదాపు ఒక 20 అడుగులు ఉండొచ్చు. ஆகவே இங்க இருக்கக்கூடியது ஒரு 20 அடி இருக்கலாம். దీనికి 3 రెట్లు ఎత్తు ఉంటది. அது இன்னும் இதற்கு விட 3 அடி இன்னும் உயரமாக இருக்கக்கூடியது. 4 ఇంచుల మందంతో ఉంటుంది. ஆகவே அந்த அந்த திரைசீலை அதனுடைய தப்பம் அதனுடைய திக்னஸ் வந்து 4 இன்ச்சஸ் இருக்கக்கூடியது. అది ఆ దేవాలయ తెర పై నుంచి కింది వరకు ఒక్కసారిగా చీలిపోయింది. ஆகவே அந்த திரையானது மேலிருந்து கீழ் வரைக்கும் அது கிழிந்தது. ఇక్కడ మనం చూసినాము హెబ్రీయులు 10:20లో எபிரேயர் 10ஆம் அதிகாரம் ஹீப்ரூ சாப்டர் 10 verse 20 20ஆம் வசனம், ఆయన శరీరమును తెర ద్వారా అని రాయబడింది. அந்த மார்க்கத்தின் வழியாய் பிரவேசிப்பதற்கு என்று அது தமிழ்ல மேல இருக்கிறது. அந்த திரை கிழிந்தது மாம்சத்தின் வழியாக என்று வாசிக்கிறோம். కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన శరీరం అనేది తెర రెండుగా చీల్చబడింది. அவருடைய சரீரம் திரையை போல ரெண்டாக கிழிக்கப்பட்டது. మనం చేసిన పాపాల కోసం ఆయన శరీరం అనేది తెర చీల్చబడింది. ஆகவே நாம் செய்த பாவங்களுக்காக அவருடைய சரீரம் திரைசீலை போல கிழிந்தது. ఆ తెర చీల్చబడ్డ ద్వారా ఏం జరిగిందంటే அந்த திரைசீலை கிழிந்தது நிமித்தம் என்ன நடந்தது? అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశం దొరికింది. ஆகவே மகா பரிசுத்த ஸ்தலத்திற்கு பிரவேசிப்பதற்கு நாம் தேவன் தைரியம் கொடுக்கிறார். మన అపరాధములు పాపములు చూస్తే మనము ఆవరణం బయట ఉండాలా. ஆகவே நம்முடைய பாவத்தின் நிமித்தம் நாம் அந்த புறம்பே இருக்க வேண்டியவர்கள், தேவாலயத்திலே புறம்பே இருக்க வேண்டியவர்கள். యేసుక్రీస్తు యొక్క శరీరం అనే తెర చీల్చుట ద్వారా మనము దేవునికి సమీపంగా చేర్చబడ్డాము. ஆகவே தேவனுடைய சரீரமானது திரைசீலை போல கிழிந்ததினாலே அவருக்கு சமீபமாய் சேரக்கூடிய பாக்கியத்தை பெற்றோம். కాబట్టి ఈ రాత్రి వేళ సమయములో మొట్టమొదటిగా మనం ఆరాధించవలసిన అంశం ఏమిటంటే, முதலாவது நாம் ஆராதிக்க வேண்டிய முதலாவது அம்சம் என்னவென்றால், ప్రభువా నా కొరకు నా పాపాల కొరకు ప్రభువా మీ శరీరము తెరగా చీల్చబడి పరిశుద్ధ దేవుని దగ్గరికి నన్ను చేర్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ஆகவே ஆண்டவரே உம்முடைய சரீரமானது ஒரு திரைசீலை போல அந்த சரீரம் கிழிக்கப்பட்டு தேவனிடத்தில் எங்களை சேர்த்தபடியால் நன்றி செலுத்துகிறேன். ఇది మొదటి భాగము. இது முதலாவது காரியம். రెండవ భాగంగా இன்னொரு காரியம் కొలస్సీయులకు రాసిన పత్రిక கொலேசியருக்கு எழுதின நிருபம் கொலேசியன் 2వ అధ్యాయము 2ஆம் அதிகாரம் சாப்டர் 2 13, 14, 15 వచనాలు verse 13 to 15 2:13 15 கொலேசியர். నేను చదువుతాను. வாசிக்கிறார் சகோதரன். మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరచెను. உங்கள் பாவங்களினாலேயும் உங்கள் மாம்ச விருத்த சேதனம் இல்லாமையினாலே மரித்தவர்களாய் இருந்த உங்களையும் அவரோடு கூட உயிர்ப்பித்து அக்கிரமங்கள் எல்லாவற்றையும் உங்களுக்கு மன்னித்து நமக்கு எதிரடியாகவும் கட்டளைகளால் நமக்கு விரோதமாகவும் இருந்த கையெழுத்தை குலைத்து அதை நடுவில் இராதபடிக்கு எடுத்து சிலுவையின் மேல் ஆணி அடித்து. కాబట్టి మన అపరాధముల వల్ల మనకి ఎగనెస్ట్ గా మనకు విరోధంగా ఒక ఆర్డర్ ఇచ్చినారు. ஆகவே நமக்கு விரோதமாய் ஒரு கையெழுத்தை இருந்தது விரோதமாக. అది దేవుడు రాతపూర్వకంగా అంటే రిటర్న్ ఆర్డర్. ஆகவே அது அந்த சிலுவையிலே அந்த நமக்கு எதிரடியாக அது எழுதப்பட்டிருந்தது. అది ఏమిటంటే డెత్ వారెంట్. డెత్ వారెంట్ అంటే ఇంకా ఖచ్చితంగా అది అమలు చేస్తారు. ஆகவே நமக்கு மரண சிட்சை
அந்த மரண சிட்சை வாரண்ட் எழுதப்பட்டிருந்தது. కాబట్టి అటువంటి దాన్ని తప్పించడానికి ఆయన సిలువలో ఎక్కినాడు. ஆகவே அப்பேற்பட்ட மரண சிட்சையிலிருந்து விடுவிக்க அவர் சிலுவையிலே அவர் அறைந்தார். మనకు విరోధంగా ఏ పత్రం ఉందో ఆ పత్రాన్ని సిలువ మేకులతో కొట్టినాడు. ஆகவே நமக்கு விரோதமாய் இருந்த கையெழுத்தை குலைத்து சிலுவையிலே ஆணி அடித்து మనకు విరోధముగా రాసినటువంటి ఆ డెత్ వారెంట్ ఏముందో అది చేవ్రాతను తుడిచివేసినాడు. ஆகவே நமக்கு விரோதமாய் இருந்த அந்த கையெழுத்தை குலைத்து போட்டு விட்டார். ఆయన మన అపరాధములను పాపములను క్షమించి நம்முடைய பாவங்களையும் விரோதமான செயல்களையும் அவர் கழுவி ఆయనతో కూడా మనలను జీవింపజేసినాడు. ஆகவே அவரோடு கூட நாம் உட்காரும்படி அவர் நம்மை உயிர்ப்பித்திருக்கிறார். మరణం కావాల్సిన మనలను తాను జీవముతో నింపినాడు. ஆகவே மரணத்திற்கு பாத்திரராய் இருந்த நம்மை జీవనుకు ఉట్పడితి இருக்கிறார். ఎఫెసీ 2:1 కూడా మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. எபேசியர் 2ஆம் அதிகாரம் 1ஆம் வசனம், அக்கிரமங்களினாலும் பாவங்களினாலும் மரித்தவர்களை உங்களை உயிர்ப்பித்தார் என்று நாம் வாசிக்கிறோம். కాబట్టి మనము రెండవ అంశముగా ఆయన్ని ఆరాధించవలసింది ఏమిటంటే, இரண்டாவது அம்சமாக காரியமாக ஆராதிக்க வேண்டிய காரியம், ప్రభువా నాకు విరోధముగా ఉన్నటువంటి ఆ పత్రమును మీరు మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి నా అపరాధాలను క్షమించినందుకే మీకు స్తోత్రములు చెప్పాలి. ஆண்டவரே எனக்கு விரோதமாய் இருந்த கையெழுத்தை நீ குலைத்து போட்டு சிலுவையிலே ஆணி அடித்து எனக்கு வரவேண்டிய மரண தண்டையிலிருந்து விடுவித்தீரே, உம்மை ஸ்தோத்தரிக்கிறேன். కాబట్టి ఆ రిటర్న్ ఆర్డర్ డెత్ వారెంట్ కు ప్రతిగా ఆయన శరీరాన్ని సిలువకు మేకులతో కొట్టబడింది. ஆகவே நமக்கு மரண சிக்ஷை இருந்தது, அதற்கு பதிலாக அவரே சிலுவையின் மேல் ஆணி அடிக்கப்பட்டார். ఇది జ్ఞాపకం చేసుకొని మనం రెండో అంశంగా ఆరాధించాలి. ஆகவே இரண்டாவது அம்சமாக இதை நினைத்து ஆராதிக்க வேண்டும். మూడో అంశంగా மூன்றாவதாக లూకా సువార్త 13వ అధ్యాయం, லூக்கா 13ஆம் அதிகாரம், லூக்ஸ் காஸ்பல் சாப்டர் 13, లూకా సువార్త 13వ అధ్యాయం லூக்கா 13ஆம் அதிகாரம் 6 నుండి 9 వరకు, 6லிருந்து 9 வரைக்கும். అక్కడ ఒక చిన్న ఉపమానము 4 వాక్యాల ఉపమానం చెప్పబడింది. ஆகவே இந்த 4 வசனங்களிலே ஆண்டவர் ஒரு உவமை சொல்லுகிறார். லூக் சாப்டர் 13. ఇక్కడ మనమంతా చదవం గానీ ఇక్కడ అంజూరపు చెట్టు, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉంది. இங்கே வாசிக்கிறோம், அங்கே பார்க்கிறோம், தன் திராட்சை தோட்டத்தில் ஒரு அத்தி மரத்தை ஒருவன் நட்டிருந்தான். యజమాని అక్కడ ఏమైనా పండ్లు కాసినాయేమో అని చూడడానికి వచ్చినాడు. எஜமான் அந்த பழத்தை கனியை தேடுவதற்காக அந்த மரத்தண்டை வந்தார். 3 సంవత్సరాలు దానికి సమయం ఇచ్చినారు. அதற்கு 3 ஆண்டுகள் கொடுக்கப்பட்டது. అయితే అతనికి ఏమీ దొరకలేదు. அதற்கு அந்த பலாபலன் எதுவும் கிடைக்கவில்லை. యజమాని ఏమంటున్నంటే ఈ చెట్టు ఫలాలు ఫలించలేదు, దీన్ని నరికివేయండి అంటున్నాడు. ஆகவே அந்த எஜமான் சொல்லுகிறார், நான் 3 வருஷமா அத்தி மரத்திலே கனி தேடி வருகிறேன், ஒன்றும் காணவில்லை, இதை வெட்டி போடு என்று கூறுகிறார். అక్కడ ద్రాక్ష తోట మాలి ఒక ఆయన ఉన్నాడు. ஆகவே அந்த திராட்சை தோட்டக்காரன் ஒரு மாலி இருக்கிறார். ఆయన యజమానితో వేడుకుంటున్నాడు, అయ్యా, அந்த எஜமானை பார்த்து, ஐயா, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు இது சுற்றிலும் நான் கொத்தி எரு போடுவேன், ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, இந்த வருஷமும் அது இருக்கட்டும், అది ఫలించిన సరి, அது கடி கொடுத்தால் சரி, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. ஆகவே கொடாவிட்டால் அதை வெட்டி போடலாம். ఎంత కఠినమైన మాటలు ఇవి. ஆகவே எவ்வளவு ஒரு கடினமான ஒரு வார்த்தை. దేవుడు మనకు ఎంతో సమయం ఇచ్చినాడు. தேவன் நமக்கு எவ்வளவு வாய்ப்புகளையும் தருணங்களையும் கொடுத்தார். ఎన్నో సంవత్సరాల ఆయుష్ ఇచ్చినాడు. ஆண்டவர் நமக்கு தீர்க்க ஆயுசம் கொடுத்திருக்கிறார். తన సన్నిధానానికి వచ్చే భాగ్యం మనకి ఇచ్చినాడు. ஆண்டவருடைய சமூகத்திலே வரக்கூடிய பாக்கியத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். అయినా ఇంకా ఆయన కోరినటువంటి ఫలాలు ఫలించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ஆகவே இன்னும் நாம் அவர் விரும்பத்தக்க ரீதியிலே நாம் பழங்களை கனிகளை கொடுக்க கூடாதவர்களாய்
நிறைந்தவர்களாய் காணப்படுகிறோம். తోటమాలైనటువంటి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన ప్రధాన యాజకుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపనలు చేస్తున్నాడు. ஆகவே தேவன் இயேசு கிறிஸ்து பிதாவின் வலது பார்சத்திலே உட்கார்ந்து உனக்காக எனக்காக மன்றாடி கொண்டிருக்கிறார். అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని అడుగుతున్నాడు. அவர் சொல்லுகிறார், இந்த வருஷமும் அது இருக்கட்டும். ఇది ఫలించిన ఎడల సరి, లేదంటే నరికి వేయమని చెప్తున్నాడు. ஆகவே அது பலன் கொடுத்தால் சரி, பலன் கொடுக்காவிட்டால் வெட்டி போடலாம். కాబట్టి దేవుడు ఈ రాత్రి కాలంలో మనకి సమయం ఇస్తున్నాడు. ఆయన కోరినటువంటి ఫలాలు మనం ఫలించాలని ఆశపడుతున్నాడు. ஆகவே தேவன் நமக்கு ஒரு வாய்ப்பை கொடுத்து அவர் எதிர்பார்க்கிற ரீதியிலே கனி கொடுக்க வேண்டும் என்று அவர் எதிர்பார்க்கிறார். ఆయనకి ప్రతి ఆత్మ కూడా చాలా ముఖ్యమైనదే. ஒவ்வொரு ஆத்மாவும் தேவனுடைய பார்வையிலே மிக முக்கியமானவர்கள், விலையேற பெற்றவர்கள். చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, அவர் கைவிட்டு விடுவதில்லை. మరణం వరకు మనల్ని నమ్మకంగా నడిపించే దేవుడు. மரண வரைக்கும் அவர் உண்மையாக நடத்தக்கூடியவர். కాబట్టి కీర్తనలు 65:10లో సంగీతం 65 Psalm 65 verse 10 చివర్లో ఏమని ఉంటుందంటే, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు. வருஷத்தை நன்மையினால் முடிச்சூட்டுகிறீர், உம்முடைய பாதைகள் நெய்யாய் பொழிகிறது. విరిగి నలిగిన మనస్సులే దేవునికి ఇష్టమైన బలులు. ஆகவே நொறுங்கின நறுங்கின இருதயம் உடையவர்களே தேவன் விருப்பப்படுகிறார். ఈ రాత్రికాల సమయములో మనము హృదయంలో గుచ్చబడి, இருதயத்திலே உணர்த்தப்பட்டு குத்தப்பட்டு ఒప్పుకోలు ద్వారా ఆయన్ని మనం ఆరాధిస్తాం. ஆகவே நம்மை ஒப்பு கொடுத்து ஆராதிக்க வேண்டும். ఈ సంవత్సరం కూడా ఆయన మనకి దయా కిరీటముగా దయచేసిన. ஆகவே அவர் இந்த வருடமும் அவர் அவருடைய கிரீடமாக தயவை பாராட்டுகிறார். కాబట్టి మూడవ అంశముగా ఇది మనం ఆరాధించవలెను. மூன்றாவது காரியமாக என்ன ஆராதிக்க வேண்டும்? మొట్టమొదటిది తెర, ఆయన శరీరం అనే తెర మన కొరకు చీల్చబడి దేవుని దగ్గరికి మనము వెళ్ళగలిగినాము. ஆகவே முதலாவது திரை சிலை எப்படி கிழிந்ததோ அது போல அவருடைய சரீரத்தை ஒப்பு கொடுத்ததினாலே நம்மை సమీపமாய் கொண்டு வந்தார். రెండోది, మన విరోధముగా ఏర్పడిన రుణపత్రాన్ని ఆయన సిలువ మేకులతో కొట్టి దానిపైన చేవ్రాతను దుడిచేసినాడు. நமக்கு விரோதமாய் எழுதப்பட்ட கையெழுத்தை குலைத்து போட்டு அவைகளை சிலுவையிலே ஆணி அடித்து விட்டார். ఆయన కోరినటువంటి ఫలములు మనం ఫలించకపోయినా కూడా அவர் కొరకు తోటమాలి అడిగినప్పుడు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అన్నప్పుడు 2026 సంవత్సరం కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. ஆகவே அந்த தோட்டமாலி தோட்டக்காரன், ஐயா இந்த வருஷமும் இருக்கட்டும், இதற்கு நான் கொத்தி எரு போடுவேன் என்று ஒரு தவணையாக இன்னொரு ஆண்டை கொடுக்கிறார். ఈ విధంగా మూడు అంశాలు మనము ఆయన్ని ఆరాధించవలసిన వారమే ఉన్నాం. ஆகவே மூன்று காரியங்களுக்காக நாம் ஆராதிக்க வேண்டும். రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో, రోమర్ 12 రోమన్ చాప్టర్ 12 verse 2, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, రోమర్ 12:2 రోమన్ చాప్టర్ 12 verse 2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడి. நீங்கள் இந்த பிரபஞ்சத்திற்கு ஒத்த வேஷம் தெரியாமல் தேவனுடைய நன்மையும் பிரியமும் பரிபூர்ணமான சித்தம் இன்னதென்று பகுத்தறியத்தக்கதாக உங்கள் மனம் புதிதாக்குறதினாலே மறுரூபமாகுங்கள். ప్రతిదినము ఆయన యొక్క స్వరూపంలోకి మనము రూపాంతరం చెందుతూ రావాలి. அவருடைய சாயலிலே தினந்தோறும் நாம் மறுரூபமாக்கப்பட வேண்டும். ఎందుకంటే 1 యోహాను 3:2 ప్రకారము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలియందుము. அவர் வெளிப்படும் போது அவர் இருக்கிற வண்ணமாக நாம் மறுரூபமாக்கப்படுவோம். అపోస్తల కార్యములు 2:42 ప్రకారము, అపోస్తలర్ 2:42 ప్రకారం మనకు సంఘాన్ని ఇచ్చినాడు, సహవాసాన్ని ఇచ్చినాడు. ஆண்டவர் நமக்கு சபையை கொடுத்தார், అపోస్తలుల బోధ ఇచ్చినాడు, అపోస్తలర్ ఉపదేశங்களை கொடுத்தார், రొట్టె విరుచుట మనకి ఇచ్చినాడు, அப்பம் பிட்குதலை கொடுத்தார், ప్రార్థన మనకి ఇచ్చినాడు, ஜெபம் கொடுத்தார். ఇందులో మనము రూపాంతరం చెందుతూ ఆయన్ని పోలి ఉండాలి. ஆகவே இந்த 4 காரியங்களையும் நாம் செய்து மறுரூபமாக்கப்படும் புதிதாக்கப்பட்டு கொண்டே வர வேண்டும். కాబట్టి దినదినము నూతనముగా మనము మారుతూ రూపాంతరం చెందుతూ ఉండాలి. அனுதினம் நாம் மாறிக்கொண்டே அவருடைய சாயலிலே
அவருக்கு ஒத்த சாயலிலே மறுரூபமாக்கப்பட வேண்டும். ఇది నాలుగో ఆరాధన అంశము. ஆகவே நான்காவது விஷயமாக இந்த ஆராதனையில் இருக்கிறது. ఐదవది చివరిది, ஐந்தாவது கடைசியாக కీర్తనలు 33:3 ప్రకారము சங்கீதம் 33:3 Psalm 33 verse 3. మనము నూతన కీర్తన పాడుచున్నాము. ஆகவே தேவன் நமக்கு ஒரு புதிய பாடலை கொடுத்திருக்கிறார். ఎందుకంటే మనం నూతనంగా మార్చబడినాము. ஆகவே ஆண்டவர் நம்மை நூதனப்படுத்தி இருக்கிறார். కీర్తనలు 33:3లో சங்கீதம் 33:3 ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, அவருக்கு புது பாட்டை பாடுங்கள், ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి, ஆனந்த சத்தத்தோடு வாத்தியங்களை நேர்த்தியாய் வாசியுங்கள். కాబట్టి ఆయన మనకు నూతన కీర్తన నేర్పిస్తూ వస్తున్నాడు. ஆண்டவர் நமக்கு ஒரு நூதன பாட்டை கற்றுக் கொடுத்து வருகிறார். కీర్తన 43లో சங்கீதம் 43 Psalm 43 తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ஆகவே 43 மன்னிக்க வேண்டும். சங்கீதம் 43 தேவனை துதிக்கும் புதிய பாடலை என் வாயிலே கொடுத்தார். కాబట్టి ఆయన మనకు ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించుండగా இந்த புது ஆண்டுக்குள்ளாக நாம் நுழையும் போது కొత్త గీతము మన నోట ఉంచుతున్నాడు. ஆண்டவர் நம்முடைய வாயிலே ஒரு புது பாட்டை வைத்திருக்கிறார். ప్రకటన 3:12లో வெளிப்படுத்தின விசேஷம் ரெவலேஷன் சாப்டர் 3 and verse 12. ప్రకటన 3:12లో வெளிப்படுத்தல் 3ஆம் அதிகாரம் 12ஆம் வசனம். రెండవ భాగంలో నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణం పేరు, నా కొత్త పేరును దాని మీద రాసెదను. ஆகவே என் தேவனுடைய நாமத்தை என் தேவனால் பரலோகத்தில் இறங்கி வருகிற புதிய எருசலேமாகிய நான் தேவனுடைய நகரத்தின் நாமத்தையும் புதிய நாமத்தையும் அவன் மேல் எழுதுவேன். ఇది మన నిరీక్షణ అయి ఉంటున్నది. இது நம்முடைய ஒரு நம்பிக்கையாக இருக்கிறது. మన కొరకు నూతన యెరూషలేము పట్టణము పై నుండి దిగి వస్తుంది. ஆகவே நமக்காக புதிய எருசலேம் பரலோகத்திலிருந்து கீழே இறங்கி வருகிறது. అది యెరూషలేము అని దేవుని పట్టణపు పేరు. ஆகவே எருசலேம் என்பது தேவனுடைய பட்டணமாய் இருக்கிறது. కాబట్టి కొత్త పేరు దానిపైన రాయబడింది. அதன் மீது புதிய நாமம் எழுதப்படும். కీర్తనలు 21 ప్రకటన 21లో இது வெளிப்படுத்தல் 21 ரெவலேஷன் சாப்டர் 21. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, அங்கே புதிய வானத்தையும் புதிய பூமியும் கண்டேன். సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ஆகவே முந்தின வானம் புதின பூமி ஒழிந்து போயின, சமுத்திரம் இல்லாமற் போயிற்று. அங்கே பார்க்கிறோம் புதிய எருசலேம் ஆகிய பரிசுத்த நகரத்தை தேவனிடத்து நின்று பரலோகத்தை விட்டு இறங்கி வர கண்டேன். 21:5లో ఆయన సమస్తమును నూతనంగా చేసి ఉన్నాడు. 21:5 படிக்கும் போது நான் சகலத்தையும் புதிதாக்குகிறேன். సృష్టిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన నూతనంగా చేసి ఉన్నాడు. ஆகவே சிருஷ்டியில கூட ஆண்டவர் புதியவைகளாக மாற்றுகிறார். కాబట్టి ఇది మన నిరీక్షణ ఉంటున్నది, దాని కొరకు మనం కనిపెట్టాలి. ஆகவே இது நம்முடைய நம்பிக்கை, இதற்காக எதிர்பார்த்து கொண்டிருக்க வேண்டும். కాబట్టి ఈ 5 పాయింట్స్, இந்த 5 காரியங்கள், పునఃస్థితి స్థాపన, తెర అనేది చీల్చబడింది. ஆகவே மறு ஜென்மம் என்று எழுந்து போன நிலையிலிருந்து அதே நிலைக்கு தேவன் கொண்டு வருகிறார். రుణపత్రము కొట్టివేయబడింది. நமக்கு விரோதமாய் எழுந்த கையெழுத்தை குலைத்து போட்டார். మన జీవితాల్లో ఆయన నూతన సృష్టి, నూతన క్రియ చేసినాడు, జీవితాలు మారినాయి. ஆகவே அவர் நூதன காரியங்களை செய்து நம்முடைய வாழ்க்கையில மறுரூபமாக்கி கொண்டிருக்கிறார். విరిగి నలిగిన హృదయంతో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని మనం ஆகவே ஆண்டவரே, இந்த ஆண்டும் நறுகுண்ட இருதயத்தோடு நான் உமக்காக வாழ வேண்டும் என்று ஒப்பு கொடுக்கிறோம். విశ్వాసిగా దినదిన రక్షణ మనం కొనసాగించి ఆయన రూపములోకి మారాలి. அனுதினம் நம்முடைய ரட்சிப்பை நிறைவேற்றி பயபக்தியுடன் நிறைவேற்ற பிரயாசப்பட வேண்டும். నూతనమైన యెరూషలేము కొరకు మనం ఎదురు చూడాలి. அந்த புதிய எருசலேமுக்காக எதிர்பார்ப்போடு காத்திருக்க வேண்டும். కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగు
అడుగుపెట్టే సమయంలో இந்த புதிய ஆண்டிலே கால் வைக்கும் முன்பாக దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. தேவன் நமக்கு ஒரு மறுபடியும் வாய்ப்பை கொடுக்கிறார். 2025 సంవత్సరం అంతయు నీ నోరు తెరవకపోతే ஒருவேளை இந்த 2025 வருஷமெல்லாம் வாய் திறக்காமல் இருந்தால் ఇదే మీకు సమయం ఇవ్వబడుతుంది. ఇప్పుడైనా మీరు నోరు తెరిచి ఆయన ఆరాధించండి. ஆகவே இன்றைக்காகிலும் உன்னுடைய வாயை திறந்து புதிய பாட்டை பாடுங்கள். నూతన స్వభావము నూతన తలంపులతో ஆகவே புதிய ஒரு சிந்தனை, புதிய ஒரு நோக்கத்தோடு, సంపూర్ణ సమర్పణతో முழு அர்ப்பணத்தோடு మన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఆత్మతో సత్యంతో ఆరాధించుదుము గాక. ஆவியோடும் உண்மையோடு நாம் தேவனை தொழுது கொள்வோம். చెప్పబడిన వాక్యపు వెలుగులో ప్రభును ఆరాధిస్తాం. சொல்லப்பட்ட வசனத்தின் வெளிச்சத்திலே ஆராதிப்போம். முதலாவது சிறு பிள்ளைகளுக்கு கொஞ்சம் சண்டே கிளாஸ் போலனா கூட ஆராதிக்க வேண்டும். we encourage children to worship, then youth will worship. வாலிபர்கள் ஆராதிப்பார்கள். அதற்கு பிறகு ஒரு சகோதரன் ஒரு சகோதரி. காம்படிட்டிவ் ஸ்பிரிட் வேண்டாம். ஒருவர் தொடங்கிவிட்டால் விட்டு கொடுங்கள், அடுத்த தருணம் உங்களுக்கு கொடுக்கப்படும். ஆகவே ஒருவர் தொடங்கிவிட்டால் இன்னொருவர் தொடங்குவது நல்லதல்ல. எந்த ஆமென். ஒரு நிமிடம் மௌனமாக கர்த்தரை ஆராதிப்போம். ஆராதிக்க சமயம் போதாது, ஆனாலும் மௌனமாக கர்த்தரை இருதயத்திலே பாடி புகழ்ந்து ஆராதிக்கும்படியாக for a minute silently worship the Lord in the light of His word. ఒక నిమిషం వాక్యపు వెలుగులో ఆరాధించండి. దేవుడు మనలో రీజనరేషన్ పునరుత్థానం చేసి ఉన్నారు. ఆయన మనకు ఎదురుగా రాసిన అన్ని కార్యము తొలగించి మనకు దేవుడు ఆయన ద్వారం తెరిచినారు. దాన్ని బట్టి ప్రభువును ఆరాధిస్తాం. మరి దేవుడు ఈ నూతన సంవత్సరము కృపతో అనుగరిస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువును ஆராதிச்சேன். நம் கேட்ட வசனத்திலே எப்படி திரைசீலை கிழிந்ததோ அதுபோல தன்னுடைய சரீரத்தை இயேசு கிறிஸ்து கிழிக்க கொடுத்தார். அதனாலே நமக்கு புதிதும் ஜீவனுள்ள மார்க்கத்தை இயேசு கிறிஸ்து திறந்து கொடுத்தார். ஆண்டவரே, நீ திறந்து கொடுத்தபடியால் உம்மை ஸ்தோத்திரிக்கிறேன். எனக்கு விரோதமாய் இருந்த கையெழுத்து எல்லாம் நீர் குலைத்து போட்டீர். டெத் வாரண்ட் மேலே இருந்தது, நீர் எடுத்து போட்டீர் என்று சொல்லி ஆராதிப்போம். ஆகவே கர்த்தர் அந்த கிருபையாக இந்த வருஷமும் இருக்கட்டும், அது நான் கொத்தி எரு போடுவேன். கர்த்தர் கிருபையாக 4ஆம் வருஷத்திலே நம்மை கொண்டு வந்திருக்கிறார். 3 வருஷமும் நாம் கனி கொடுக்கவில்லை என்றால் கிருபையாக 4ஆம் வருஷத்துக்குள்ளே நம்மை கொண்டு வந்திருக்கிறார். ஆகவே கர்த்தருக்கு நாம் அர்ப்பணம் செய்து கொள்வோம். அதே நேரத்திலே ஆண்டவர் புது பாட்டை நம்முடைய வாயிலே கொடுத்திருக்கிறார். அநேக காரணம் 1000 நாவுகள் இருந்தாலும் போதாது ஆண்டவா உன் துதியை பாட. In the light of God's word, let us worship a minute how God opened access. That veil was torn the same way the body of Christ was torn for us, and He has regenerated. He restored what we have lost through Adam. God has restored through His Son Jesus Christ, and we are expecting New Jerusalem will descend, and we will be with Him. With that hope, we are living day by day. We will be transformed into His likeness. Let us praise Him and worship. சகோதரன் சாமுவேல் ஆராதித்து முடிப்பார்.
எங்கள் அன்புள்ள பரமபிதாவே, துதிகளில் வாசம் செய்கிற மகத்துவம் மகிமையின் ராஜா கர்த்தாவே, நாங்கள் கிட்டு சேர்ந்து ஜீவிக்க வேண்டும் என்பதற்காகவே கர்த்தாவே இந்த சரீரத்தை ஒரு கர்த்தாவே ராஜா காட்டன்ஸாக கிழிந்து செய்து எல்லாரும் வரத்தக்கதாக பெரிதான வழியை எங்களுக்கு நன்றி தருகிறேன். அது மாத்திரமல்ல கர்த்தாவே, என்னுடைய ஜீவியத்தினால மரண சாசனம் எழுதப்பட்டுள்ளது. அதையெல்லாம் பார்த்து என் மேல் கர்த்தாவே மரண சாசனத்தை உழைத்து கொண்டேன். கர்த்தாவே நன்றி ராஜா. தகப்பனே, என்னுடைய ஜீவியம் கூட கர்த்தாவே உமக்கு பிரியமாக இல்லாமல் நீர் எதிர்பார்க்கின்றபடி கனியை கொடுக்காமல் கர்த்தாவே ஜீவித்த நாட்களுக்கு ராஜா கனி கூடாத மரத்தை போல இருந்தேன். ஆகவே அதை வெட்டி போடு என்று கர்த்தாவே சொன்னது போல கர்த்தாவே இந்த வருஷமும் இருக்கட்டும், இதற்கு நான் தண்ணீர் ஊற்றி எருவு போட்டு கனி கொடுக்கும்படியாக செய்வேன் என்று என் நிமித்தமாக பரிந்து பேசினேன். இதாய் முதல் பாசத்தில் வீட்டிலிருந்து தகப்பனே பெரிதான கிருபையை செய்தேன். தகப்பனே, தூரமாக இருந்தாலும் கர்த்தாவே உங்களை கிட்டி சேர கர்த்தாவே உங்களுடைய அன்பு என்னை ஆட்கொண்டதற்காக நன்றி ராஜா. ஸ்தோத்திரம் கர்த்தாவே. உண்மையாகவே கர்த்தாவே உங்களுடைய அன்பை கர்த்தாவே உங்களுடைய மரணத்தின் மூலம் வெளிப்படுத்தினேன். நன்றி தகப்பனே. தகப்பனே, அது மாத்திரமல்ல ராஜா, நீர் என்றென்றைக்கும் என்னோடு கூட இருக்க போகிறீர், ஜீவிக்க போகிறீர். என்னுடைய நானும் நீர் இருக்கின்ற அந்த பரம எருசலேமில் ஒரு தூணாக இருப்பேன். தூணாக மட்டுமல்ல, அந்த தூணின் மேலே என்னுடைய பெயரையும் கூட கர்த்தாவே நீர் எழுத போகிறீர். பெரிதான நோக்கத்திற்காக உத்தேசத்திற்காக நன்றி ராஜா. தொடர்ந்து என்னை காத்துக்கொள்ளும், வழிநடத்தணும். உண்மையாகவே கர்த்தாவே உடைய அன்பு மகா பெரியது கர்த்தாவே. அந்த பெரிதான அன்புக்கு என்னத்தை செலுத்துவேன் கர்த்தாவே. நீ வாழ்க வாழ்க என்று வாழ்த்தி புதிய ஸ்தோத்திரத்தை என் கர்த்தரும் அருமை இரட்சகருமான இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்திற்கு ஏறெடுக்கிறேன் தகப்பனே. ஆமென்.